నా పేరు జంగాల శ్రీరామ్ యాదవ్, మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్, జాయింట్ సెక్రటరీని. మరియు ఈరోజు ఇక్కడ మా మిర్జాలగూడ వెల్ఫేర్ సంఘ ప్రతినిధులు, వెంకటాద్రి నగర్ సంఘ ప్రతినిధులు, మళ్ళీ మిర్జాలగూడ కాలనీ వాసులు అందరూ వచ్చి ఇక్కడ ఇవాళ సమావేశం ఏర్పడడం, వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు. మళ్ళీ మీడియా మిత్రులందరూ కూడా నా శిరస్సు వంచి, పెద్దవాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం, చిన్న వాళ్ళకి నమస్కారం. అయితే అన్న ఏం లేదు, ఇవాళ మా మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్, నేను స్వాతంత్ర సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటర్, కీర్తిశేషులు శ్రీ జంగాల పెండయ్య గారు అబ్బాయినన్న. అయితే మీ ముందుకు తెలియాల్సిన అంశం ఏంటంటే అన్న, మిర్జాలగూడ ఎప్పటి నుంచో చాలా అక్రమాలకు రోడ్ని కబ్జా చేసి కట్టినటువంటి కట్టడాల మీద 2020 నుంచి మేము మా పోరాటం సాగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు పోరాటం చేస్తుంటే నిన్న బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటే, మిర్జాలగూడలో హైడ్రా పేరు చెప్పుకొని మిర్జాలగూడ వాళ్ళంట అందరూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంట. ఇది ఎంత మటు కరెక్టు? మేము దీన్ని ఖండిస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నాడు. అతను వచ్చి 1 year అయింది ఎలక్ట్ అయ్యి. అతనికి ఈ 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత యాదవ్, తన భర్త రాము యాదవ్ అతనికి ఒక రాంగ్ డైరెక్షన్స్ ఇస్తున్నాడు. అయితే నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనవి చేసేది ఒకటే, వాస్తవాలు తెలుసుకొని నిజాలు తెలుసుకొని మాట్లాడండి. అనవసరంగా అసెంబ్లీలో ఎన్నుకున్నారు కదా అని చెప్పేసి ఎవరో వచ్చి అక్రమ నిర్మాణదారులు అందరూ వచ్చేస్తే వాళ్ళందరినీ అక్రమ నిర్మాణదారులందరినీ పట్టుకుపోయి వాళ్ళ అక్రమ నిర్మాణాలని ప్రోత్సహిస్తున్నారు. ఇదో దానికి నిలువెత్తు నిదర్శనము. ఇంతకుముందు వాళ్ళ కార్పొరేటర్లే చెప్తున్నాడు అక్రమ నిర్మాణాలను కూర్చోదని, అతనే ఒప్పుకున్నాడు. అంటే అక్రమ నిర్మాణాలని ప్రోత్సహించడానికి మేము మిమ్మల్ని ఎన్నుకున్నామా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని? మేము ఇక్కడనేమో వర్షాలు పడి డ్రైనేజ్ ఫ్లడ్స్ అని కొట్టుకొచ్చి మా అందరి ఇళ్ళలో వచ్చేసి రోగాలతో కొంచెం మంది చనిపోయారు, డెంగ్యూలు వచ్చి. మా ఇంట్లో సామాన్లన్నీ అతలాకుతలము. మేము వర్షం పడితే బిక్కుమని మేము అందరం ప్రాణాలు అరిచలు పెట్టుకొని బ్రతుకుతా ఉన్నాము. ఈ స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటరు మొత్తం లంచాలు తీసుకొని రోడ్ని ఆక్రమించుకున్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ ఆయన కాలం వెల్లడిస్తున్నాడు. మరి ఇందుకు నిదర్శనం ఏంటంటే సార్, ఇంతకుముందు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఉండే, ఇంతకుముందు ఎవరు, మైనంపల్లి హనుమంతరావు గారు, అతని కూడా ఇంతకుముందు అతనితో ఉండే ఈ లంచగొండి కార్పొరేటర్ భర్త. ఇదో అప్పుడు ఆ సార్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్, ఇది మాది మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్, పాత పేపర్ని పెట్టి మా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా తప్పుదో పట్టించిండు. మళ్ళీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నారు. ఇది ఎంత మటు కరెక్టు? మీరు దయచేసి వాస్తవాలు వినండి. మేము కోర్టులో 60/2021 పిల్ ఫైల్ చేసాం, మా అక్రమ నిర్మాణాలు జరిపారని చెప్పి. 60/2021 పిల్లో మాకు కోర్టు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చింది తీర్పు? అమ్మ ఇట్రండి. న్యాయస్థానం ఏమని తీర్పు ఇచ్చింది? ఈ ఏవైతే అక్రమ నిర్మాణాలు కట్టారో అవి వాటిని ఇమ్మీడియట్గా కూల్చాలి. అంటే ఏమని, అక్రమ నిర్మాణాలు ఎవరైతే జరిపారో ఆ నిర్మాణాలు కూర్చండి అని చెప్పి మాకు న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది 60/2021. ఈ తీర్పు ఇస్తే ఈ మన 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ తన భర్త ఈ మల్కాజిగిరి సర్కిల్ 28 డిప్యూటీ కమిషనర్తో మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఎప్పుడు సార్? మేము ఫస్ట్ కంప్లైంట్లు ఇచ్చాము 11/9/2021లో మేము కంప్లైంట్లు ఇవ్వడం స్టార్ట్ చేసాం. మేము కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మన స్థానిక నాయకులు అధికారులు ఏం చేశారంటే వచ్చి కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. వచ్చి కూలగొడుతుంటే ఇదిగో సార్ 11/9/2021 రోజు మేము ఇది చేసాము. నవ తెలంగాణలో ప్రచురితమైంది వార్త, ఇదిగో 29/10/2020లో ప్రచురితమైంది అక్రమ నిర్మాణాలు కడుతున్నాయని. అయితే దీనిపైన బేస్ చేసుకొని అప్పుడు జిహెచ్ఎంసీ సర్కిల్ 28 టౌన్ ప్లానింగ్ శ్రీదేవి ఉండే వచ్చి దీని మీద ఇక్కడ పారాఫిట్ వాల్ కింద కూడవడం జరిగింది. చేయండి, ఈ పారాఫిట్ వాల్ కింద కూడవడం జరిగింది. అప్పుడు అంటే మేము ఇప్పుడు ఇంకా కోర్టులో పిల్లు ఫైల్ చేయలేదు. ఫైల్ చేయకముందు వాళ్ళు ఇది చేస్తే అప్పుడు ఆ నిర్మాణదారుడు అక్రమ నిర్మాణం ఎవరైతే చేసిండో అతను ఒక లెటర్ ఇచ్చాడు. ఏమని? దయచేసి కూలగొట్టకండి, మాకు టైం ఇవ్వండి, ఈ టైం ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. ఎప్పటివరకు టైం ఇవ్వమన్నాడండి? 3/4/2020 వరకు టైం ఇవ్వమన్నాడు. సరే అని చెప్పి వీళ్ళు వెనుదిరి వెళ్ళిపోయారు. మేము 20 తారీఖు ఏప్రిల్ 2021లో 60/2021 పిల్లు ఫైల్ చేస్తే
అందులో కోర్టు తీర్పిస్తే ఈ ఫోటోలు పెట్టిరండి. అంటే మేము ఫిల్ ఫైల్ చేయకముందు కూల్చినటువంటి పెర్ఫెక్ట్ వాళ్ళు ఫోటోలు పెట్టి 60/2021 ఉన్నత న్యాయస్థానం డబల్ బెంచ్ హిమకొల్లి విజయసేన్ రెడ్డి గారి బెంచ్లో వాళ్ళని తప్పుదో పట్టించి ఈ కేసుని డిస్పోజ్ చేయించడం జరిగింది. మరి ఈరోజు ఇబ్బంది పడుతుంది. అమ్మాయి చూపించండి, ఇట్లా పెట్టండి, ఇలా పట్టుకోండి సార్, చూపించండి, ఇలా పట్టుకోండి సార్, ఇది చూపించండి. ఇదిగోండి మా ఇంట్లో వస్తువులు ఖరాబ్ అవుతున్నాయి, పిల్లలు ఆగమాగం అయిపోతుంది. చూడండి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక అంబులెన్స్ రాక ఇదో చూడండి పిల్లలు మొత్తం మా ఇంట్లో ఎప్పుడు ఇట్లానే ఉంటాయనా. ఇప్పుడు బిక్కు మొన్న చిన్న వర్షం పడేది, వర్షం పడితే చిన్న వర్షం ఎండాకాలంలో అవో అలా కూర్చొని వాసన వస్తుంది కదా. ఇప్పుడు మీకు కూర్చోకూడదు, డెంగ్యూ వచ్చి మీరు పోయిన ప్రాబ్లమే, దీంతోనే పోతారు నిజంగానా. ఇప్పుడు చూడు ఇక్కడ కూర్చున్నాం మనం, డెంగ్యూ వస్తుంది, మేమేం పాపం కట్టుకుంటే అవుతుంది. బురదనే కూర్చున్నాం, వాసన వస్తుంది అన్న. అది చూడండి ఒకసారి, ప్రతి ఇంటి ముందు అన్న వెంకటరాజన్ గారు మాట్లాడాను అన్న, మీరు మాట్లాడండి. ఇదిగోండి ఇలా వరద. మేము ఇవాళ అందరం చాలా బాధపడుతున్నాం. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అన్న మంచిగా డెవలప్మెంట్ చేసిండు మల్కాయిలో, ఒక ఆర్యూబీ కట్టి ఇంకా చాలా డెవలప్మెంట్ చేసిండన్న. అసలు ఆయన ఎందుకు మేము ఓడగొట్టుకున్నామా అని ఆలోచిస్తున్నాం. అసలు ఈ రాజశేఖర రెడ్డి గెలిపే అక్రమ గెలుపు, డబ్బులు ఇచ్చి గెలిచిండు, ఆయన మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు, మాకు డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఆ నాయకుడు దేవుడు లాంటి నాయకుడు మా మధ్య వాళ్ళు లేడు, మేము ఎంతో బాధపడుతున్నాం. ఇవాళ ఈ అక్రమం గెలుపుతో వచ్చి అక్రమ నిర్మాణాలకు సపోర్ట్ చేయడం మాట్లాడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలను బ్లాక్మెయిల్ ఎట్లా అంటారు మమ్మల్ని. నిజంగా తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోమని చర్చకు మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టినట్టు వాళ్ళు రేపు ప్రెస్ మీట్ పెట్టడం కాదు, మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. ఇప్పుడు కూర్చున్నాం కావాలంటే ఇక్కడే రమ్మని చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్లో నెంబర్ ఉంటే కలపని మేము మాట్లాడతాం. ఎవరితోని ఎమ్మెల్యే గారితో మాట్లాడి రెడీ ఉన్నాము, కార్పొరేటర్తో మాట్లాడి రెడీ ఉన్నాం, కార్పొరేట్ భర్తతో మాట్లాడి రెడీ ఉన్నాం. ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ తొలగించాలి. హైకోర్టు న్యాయస్థానం తీర్పిచ్చింది మొన్న 28వ తారీఖు రోజున జనవరిలో. మన హైదరాబాద్ కమిషన్ ఇక్కడికి వచ్చింది సార్, లాస్ట్ ఇయర్ వచ్చి మొత్తం పరిశీలించలేండు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఐఏఎస్ అధికారి కమిషన్ ఇచ్చిండు, ఏమని వీళ్ళ పర్మిషన్ని క్యాన్సిల్ చేస్తూ రివోక్ చేసిండు. అంటే ఒక జిహెచ్ఎంసీ అధికారి తప్పు, ఐఏఎస్ అధికారి తప్పు. మళ్ళీ మొన్న హైదరాబాద్ కమిషనర్ వచ్చిండు, ఐపీఎస్ అధికారి, ఆయన వచ్చి మొత్తం పరిశీలించి అతను ఒకసారి పరిశీలించాలి, అతను పనిచేయడం మళ్ళీ వాళ్ళ అఫీషియల్స్ పంపించాడు. మళ్ళీ మొత్తం 2 నుంచి 3 సార్లు మీటింగ్లు కండక్ట్ చేసిండు. వాస్తవాలు ఏంటనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళు మార్కింగ్ చేసారు. మార్కింగ్ చేస్తే ఇక్కడ 16/126/1 అతను కోర్టుకి వెళ్ళిన స్టాడర్ అని, పాత స్టాడర్లు ఆల్రెడీ ఉన్నాయి 2022 నుంచి. దాని మీద జిహెచ్ఎంసీలు ఏం కౌంటర్ వేసారు, అవి అట్లా పెండింగ్ పెట్టేసారు. పెండింగ్ పెట్టుకొని ఇల్లు కట్టుకొని ఇల్లు అక్రమాన్ని చేసారు. అయితే ఆ మార్కింగ్ చేసిరని ఇంతకుముందు జిహెచ్ఎంసీ వేయండి స్టాడర్, ఆ స్టాడర్ అట్లా ఉండగా మళ్ళీ స్టాడర్ వేయండు. ఏమని అప్పుడేమో జిహెచ్ఎంసీలో జిగులో పడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే హైదరాబాద్ పోతే హైదరాబాద్ ఏం చేసి హైదరాబాద్ పార్టీ చేసిరు. వాళ్ళు పార్టీ చేస్తే హైదరాబాద్ ఇన్వాల్వ్ అయింది. అందులో మొన్న హైదరాబాద్ ఇన్వాల్వ్ అయితే కోర్టు ఏమి ఇచ్చింది, అవన్నీ మొత్తం పరిశీలించింది. 28వ తారీఖు జనవరి రోజు పరిశీలించి, అయ్యా ఇది తప్పు, ఒక పని చేయండి అని చెప్పి కేసు అని చెప్పి పాత స్టేలు అన్ని తీసి కొట్టేసింది. 5 ఇళ్ళ మీద మేము కంప్లైంట్ ఇచ్చినాం, 5 ఇళ్ళ మీద. అయితే పాత స్టేల్ అని కొట్టేస్తూ మరి కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఏమని వాళ్ళందరికీ 6 వారాలు టైం ఇవ్వండి. 28 జనవరి 2025 రోజు ఇచ్చింది. ఇచ్చి పాతవన్నీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు వీళ్ళకి 6 వారాలు టైం ఇవ్వండి, వాళ్ళకి గోడంటే వినండి, ఒక్కసారి విన్నాక మీరు ఏం యాక్షన్ తీసుకోవాలో వాళ్ళని కూర్చొని చెప్పేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి మొత్తం ఆర్డర్స్ పాస్ చేసింది. హైదరాబాద్కి ఆర్డర్స్ పాస్ చేసింది. ఇప్పుడు పాస్ చేసిన తర్వాత ఈయనేమంటాడు, హైదరాబాద్ పనే చేస్తలే అంటాడు. మళ్ళీ హైదరాబాద్ పని చేస్తలే అన్నాడు. హైదరాబాద్ పని చేస్తుంటే ఎందుకు ఆపిండి అని అడుగుతుంది నేను. అన్న హైదరాబాద్ ఇలా పబ్లిక్ అంతా అన్ని పార్టీల నాయకులు హైదరాబాద్ని మెచ్చుకుంటున్నారు. కాకపోతే కొంచెం మంది వాళ్ళ అక్రమాలు నడుస్తలేవని వాళ్ళ సొంత లబ్ధి కొరకు పార్టీల నుండి వాళ్ళని విమర్శించాలని తప్పించి ఇవాళ హైడ్రా అందరికీ న్యాయం చేస్తుంది. హైడ్రా జబ్బు 3-4 రకాల జబ్బు అని అడిగి ఎట్లా, ఒకటేమో రోడ్ల కబ్జా, ఒకటేమో ప్రాపర్టీస్ గవర్నమెంట్ స్థల కబ్జా, చెరువుల కబ్జా, అంటే రకరకాల జబ్బులు అన్నట్టు. అంటే రోజు ఒకటి జబ్బు, పార్క్ ల్యాండ్లో ఒకటి జబ్బు అన్న. పార్క్ ల్యాండ్ కూడా మేము ఇడిపించినామన్న, వెనకాల 277 గజాల పార్క్ ల్యాండ్. మళ్ళీ మేము ఆ పార్క్ ల్యాండ్ ఇడిపించినప్పుడు వీళ్ళందరూ రాలేదు. ఆ పార్క్ ల్యాండ్లో కూడా 100 గజాలు మాట్లాడుకుని విషయం 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తన భర్త 100 గజాలు మాట్లాడుకోండి, కాదని చెప్పండి. మేమేమో న్యాయానికి పోరాడుతుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ అని అనడం ఎంత మాట కరెక్టు? దయచేసి మాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మాకు ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో కోర్టు ఆర్డర్ని మేమేమి పర్సలు ఏమంటలే, మీరేం వచ్చి పర్సలు చేయకండి. మీకు ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది 2 ఆర్డర్లని, 6/2021 ఉన్నది ఒక ఆర్డరు, మళ్ళీ ఇప్పుడు 28/1/2025
కోర్టుని ఫాలో కండి, మమ్మల్ని ఫాలో కాకండి. మేము చెప్తాం, మస్తు చెప్తాం, మేము చెప్తాం, వాళ్ళు చెప్తారు. అయ్యా రాజశేఖర్ గారు మీకు ఒకటి చెప్తా, రండి బహిరంగ చర్చకు రండి. మేము పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మరి రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టకూరి పెడితే మమ్మల్ని విలువండి, మేము వస్తాం అక్కడికి, ముఖాముఖి కూర్చున్నాం. లేకపోతే ఇదే స్వాతంత్ర సమరయోధుడు. ఇవాళ స్వాతంత్ర సమరయోధుడు నివసించినటువంటి ఏరియాకే మీరు న్యాయం చేయలేకపోతే మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీకి నువ్వేం న్యాయం చేస్తావా? నాకు అర్థమవుతలేదు. చేత కాకపోతే తప్పుకో, కానీ మేము చేసే పనులకు, మంచి పనులకు మేము ఇవాళ ఇంతమంది బాధపడుతున్నారు. లేడీస్ అమ్మ మీరు మాట్లాడాలి, మా శోభమ్మ మాట్లాడాలి, లేడీస్ మాట్లాడాలమ్మా. మీరు అన్నీ శ్రీరాములు యాదవ్ మాట్లాడిన అన్ని వాస్తవాలు నిజాలు మాత్రమే మాట్లాడినారు. ఇందులో ఏం అబద్ధాలు లేవు. మేమందరం ఆయనతో పాటుగా మేమందరం కూడా వర్షాలు అనంగా మళ్ళీ వర్షాలు పడుతుంటే అంటే జ్వరాలు వస్తుంటే లేడీస్ అనకుండా కూడా ఎక్కడెక్కడికి మున్సిపాలిటీ ఆఫీసులకి అన్ని చోట్లకి మేము తిరిగినాం. కానీ ఇది న్యాయం కావాలి. మేము ఎవరిలో కూడగొట్టాలని మాకు ఉద్దేశం లేదు. ఎందుకంటే మాకు రోడ్డు కావాలి, రోడ్డు పెద్దగా కావాలి. ఎందుకంటే మాకు ఒకటి ఏంటంటే ఎక్కడికి మేము వెహికల్ కావాలన్నా కూడా మేము ఫోన్ చేస్తే బుక్ అయినట్టు అవుతుంది, మళ్ళీ క్యాన్సిల్. అట్లా ఎంతోమంది మా రోడ్డుకు రావాలంటే కూడా ఎవరు రావట్లేదు. పెద్ద మనుషులు, పిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున సాయంత్రం ట్రాఫిక్ వచ్చి ఎవరైతే మరి ఇది ఇక్కడ అన్యాయానికి ఎవరు పోరాడుతున్నారో వాళ్ళు వచ్చి చూడాలి. ఏ రాజకీయ నాయకులైనా కూడా వచ్చి చూడాలి, చూసి మమ్మల్ని అందరూ పరిశీలించినాక మాట్లాడాలి. ఏ అసెంబ్లీకి పోయి మాట్లాడాలన్నా కూడా మాతోటి మాట్లాడినాకనే వెళ్ళి మాట్లాడాలి. మాతో మాట్లాడకుండా అసెంబ్లీకి అక్కడ రాజకీయ నాయకులను వాళ్ళందరినీ కలిసి మాట్లాడడం కాదు. ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవాలి, స్థానికులతో కలవాలి, ప్రాబ్లం ఏందో తెలుసుకోవాలి. ఉట్టిగా గెలవడం కాదు, గెలిచి న్యాయం చేయాలి. ఏమేమి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నావు, మురికి నీళ్ళు అన్నీ ఇళ్ళకి వస్తున్నాయి. అందరికీ జ్వరాలు, ఫీవర్లు, డెంగ్యూ అన్నీ ఏ రోగాలు అంటే ఆ రోగాలు ఒక రోగం కాదు ఇక్కడ వచ్చినాయి. అన్నీ వచ్చి తెలుసుకోవాలి. అక్రమ కట్టడాల కోసం కూడా మేము అందరము నిలబడి కడుతుంటే కూడా స్లాబ్ వేస్తుంటే కూడా నిలబడి వద్దు ఇట్లా చేయకుంటే ఇది తప్పు దారిలో నడుస్తున్నారు మీరు చేయకుండా అంటే చదువుకున్న వాళ్ళు టీచర్లు ఉద్యోగాలు చేస్తున్నారు చెప్తుంటే కూడా అర్థం ఇంత వదిలిపెట్టి కట్టుకోని అంటే కూడా ఇంత కాదు, ఎవరిని చెప్పుకోపో మేము చేసేది చేస్తామన్నారు. చేసి అందరికీ కార్పొరేట్ పట్టుకున్నారు. ఆయన ఎక్కడి దాకా మనకి ఏంది ఇప్పుడు హైకోర్టు గవర్నమెంట్ తీర్పిచ్చింది, దాన్ని అక్రమ అంటే ఏమన్నట్టు గవర్నమెంట్కే నువ్వు వ్యతిరేకంగా ఇస్తుంటారంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇగో ఇంతమంది మేము చాలా మంది ఇప్పుడు మా వెనక ఉన్న వాళ్ళందరూ వచ్చిన వాళ్ళే. కడుతుంటే అప్పుడు ఆపినామన్నా, ఆపుతుంటే ఇంకా ఒక్కరికి 4-5 ఇళ్ళు తయారు చేసుకుంటాం. మేము ఆపుతుంటే కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఇలా మా ఇల్లు కూడా కొడుతున్నారు, మా ఇల్లు ఆయన ప్లేస్ లో ఎవరు వచ్చిండ్రో వాళ్ళు చెయ్యాలి న్యాయం. ఆయన ఒప్పుకునే ఏంటి ఉండే అవి చేస్తే ఆయన కూడా మేము సంతోషపడతాం కదా. మేము కూడా ఆయన చేసేదా ప్రజల కోసం పని, ప్రజలకు సంతోషం లేని పని చేస్తే ఎట్లా? ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది బ్రోకరు ఇట్లా మాట్లాడదు కదా. రోడ్డు మీద నడవాలంటే ఎంత ఇప్పుడు అక్కడ మిర్జాల కూడా హైవే రోడ్డు ఎట్లుందో దాని మీద చాలా ట్రాఫిక్ అయ్యేసరికి దాని తర్వాత వచ్చే రోడ్డు ఇదే. ఈ రోడ్లో ఏమైతుంది కదా అంటే ఆ ట్రాఫిక్ ఎక్కువ అయ్యేసరికి ఇటు తిరుగుతున్నారు అంతా. పిల్లలు స్కూల్లోకి వెళ్ళకపోతున్నారు, పెద్ద మనుషులు వెళ్ళలేకపోతున్నారు, భయపడుతున్నారు, జారి పడుతున్నారు. ఆ లోపలికి వెళ్ళి వెహికల్స్ వచ్చేసరికి హార్ట్ అటాక్ వచ్చింది. వెహికల్ రాకపోతే మనుషులు కూడా చనిపోయారు. అవును, ఇక్కడ ఉన్నారు చాలా మంది సాక్ష్యాలు చెప్తారు. వెహికల్స్ రాక చనిపోయిన వాళ్ళు కూడా, అంబులెన్స్ రాక చనిపోయారు, ఫైర్ ఇంజన్స్ రాక. మన ఫైర్ ఇంజన్స్ రాక కూడా అగ్ని ప్రమాదం అయితే కూడా ఫైర్ ఇంజన్ రాదు. డ్రైనేజ్ నుండి వాటర్ ట్యాంకీలు వచ్చేది, వాటర్ ట్యాంకులు కూడా వస్తలేవు. ఇంట్లో అడ్డం ఉండే మేము రావు అంటారు. అంటే తాగడానికి నీళ్ళు కూడా రావట్లేదు. నీళ్ళు వస్తలేవు, మన బోర్లు ఎండిపోయి ఆ నీళ్ళ ట్యాంకులు తెప్పించుకుంటే కూడా వస్తలేరు. మేము ఇక్కడ పల్లెటూరులో ఉన్నట్టున్నా, ఇది ఇక్కడ సిటీలో ఉన్నట్లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడ ఎవరైతే కట్టుతున్నారో అది కట్టిన వాళ్ళని కూలగొట్టడానికి కూడా వచ్చిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, మున్సిపాలిటీ తరఫున అధికారులు అందరూ వచ్చిండ్రు. వాళ్ళని కూడా ఆపిండ్రు. ఎవరు? కార్పొరేట్ వాళ్ళు ఆపి పక్కింటలను దూరంగా వెనకకు జరిగి కట్టుకున్న వాళ్ళది కూడా కొట్టిపోయిండ్రు. కానీ ఈ పక్కన రోడ్డుకు వచ్చి జరిగి కట్టుకున్న మాత్రం కూలగొట్టే. అంటే దానికి అర్థం అంటే కొట్టాలని కాదు, వాళ్ళది కూలగొట్టాలని కాదు, మాకొద్దు రోడ్డు కావాలంతే. ఇది ఇక్కడితో ఆగదు. హైకోర్టు కూడా తీర్మానం ఇచ్చినాక కూడా దీన్ని అడ్డుపడుతున్నారంటే ఇది ఇంకెక్కడికైనా వెళ్తుంది, ఎవ్వరు ఆగరు. అన్న యాక్చువల్ గా జిహెచ్ఎంసీ పరిధిలో అందరికి 66 ఫీట్ల సెట్ బ్యాక్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక అఫిడేవిట్ తీసుకొని ఇచ్చారు. పాత అన్ని అటనే ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆ పాత వాళ్ళు ఇల్లు ఎందుకు కట్టుకొని ఏం చేశారు అంటే కాంపౌండ్ వాళ్ళు ముందు కట్టారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ చర్య తీసుకోలేదు కాబట్టి 66 ఫీట్ల రోడ్డుకి వెనకాల ఇల్లులు కట్టేసి ముందుకు మాత్రం కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఇప్పుడు రేపు వీళ్ళు కుల్లో కూడా చర్యలు తీసుకుంటే కూడా కాంపౌండ్ వాళ్ళు పోతాయి, ఇల్లులు పోవు. ఇగో వాటికి ఏం చేస్తుడు ఇంకోటనా, ఇగో చూడండి అక్రమ నిర్మాణం కూల్చొద్దు ఆయనే అంటుండు, అక్రమ నిర్మాణాన్ని ఆయనే ఒప్పుకుండు. అంటే ఇక రాజశేఖర రెడ్డికి ఏమన్నా ఆయనకు ముట్టింది, ఇప్పుడు కార్పొరేటర్కి ముట్టింది లిపి, ఆ లిపిలో ఈయనకి ఏమైనా మాట్లాడకుండా ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అక్రమ నిర్మాణాలు కూర్చోద్దని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిండు, మీ ప్రెస్ వాళ్ళే రాసిరి, ఆయనే రాపించుకుండు. అన్న ఓవరాల్గా అన్న తిప్పి కొడితే 5 ఉంటాయి అన్న, అంటే కాంపౌండ్ వాళ్ళే అన్ని కాంపౌండ్ వాళ్ళు తీసేయాలి అంతే ఇల్లు పులో. ఇక మిగతా తిప్పి కొడితే 5 ఇల్లు, అవి 5 ఇల్లు కొత్తగా వేసినాయి అన్న. కొత్తగా అంటే ఎవడేం చేస్తలేడు, కార్పొరేటర్ అన్నాడు ఎవడేం మీకలేడు, నేనున్నా. అక్రమార్కాలకు దండ బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ స్థానిక కార్పొరేటర్ 141 గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ భర్త మేమున్నాం అక్రమాలకని నిలబడ్డాయా. 5 సంవత్సరాలు అయింది వచ్చి, అగో అది చూడండి అక్కడ 5 సంవత్సరాల నుంచి మా మీద కక్ష సాగింపు చర్యల కింద చేస్తుండు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు న్యాయం చేసే నాయకుడు కావాలి. ఇంతకుముందు డెవలప్మెంట్ మాకు ఏ పార్టీతో భేదాభిప్రాయాలు లేవన్నా. ఇవాళ మర్రి రాజశేఖర రెడ్డి తో కూడా భేదాభిప్రాయాలు లేవు. కాకపోతే ఆయన పాపము ఏంటంటే తెలియక మాట్లాడు, తెలిసే మాట్లాడు. ఆయన కూడా మేము తప్పు అంటలేము, మర్రి రాజశేఖర రెడ్డి గారిని కూడా తప్పు అంటలేము. కాకపోతే ఆయన ఏం చేయాలంటే ఫస్ట్ అన్న ఒకటి ఇంతకుముందు ఒక కావతుందనా అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చెప్పిండు. ఒక దగ్గర ఏముందంటే తెలుసానా, ఒక రాజ్ దర్బార్ ఉందంట. రాజ్ దర్బార్కి ఒక నాట్యశాల వచ్చిందంట నాట్యం చేయడానికి. వస్తే ఆమె నాట్యం చేసిందంట. రాజు ఖుషి అయిపోయాడంట, ఏమన్నారే ఏం నాట్యం చేసినావు, నీకు ఇల్లు మంజూరు, వజ్రాలు మంజూరు, పట్టు చీరలు, బంగ్లా అన్ని మంజూరు ఇచ్చాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోయిందంట. అరే రాజు నాకు ఇన్ని అనౌన్స్ చేసింది కదా అని చెప్పి ఇంటికి పోయిందంట. వారం అయిందంట, 10 రోజులు అయిందంట, 15 రోజులు అయిందంట. ఇంటి వైపు చూస్తే ఏం రాలేవంట ఆయన అనౌన్స్ చేసి అన్ని. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ రాజ్ దర్బార్ పోయిందంట. అయ్యా ప్రభా మీరు అన్ని అనౌన్స్ చేసిరు, నాకు వజ్రాలు అన్నారు, వైద్యులు అన్నారు, పట్టు చీరలు అన్నారు, బంగ్లా అన్నారు, ఏం రాలేదు ఏందయ్యా అని అంటే ఆయన అంటే అమ్మా నువ్వు నా కళ్ళని కృషి చేసినావు, నేను నీ చెవులను కృషి చేసినామా అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి వ్యవహారం. అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడే అలా జరిపోయారు కాబట్టి ఈయన వచ్చింది ఇలా ఇట్లా చేసేది ఉంటే రాజకీయం ఆయన ఎందుక. ఎవరికి అన్న ఎమ్మెల్యే పోయినాము, ఈయన ఎవరు ఈయన ఏమన్నాడు, మమ్మల్ని ఎవరు రావద్దన్నాడు, స్థానిక కార్పొరేటర్ ఉన్నాడు కదా ఎమ్మెల్యే కోర్టు తీర్పు వచ్చింది కదా. ఎమ్మెల్యే ఎక్కడ వస్తలేడు ఆయన, మేము వెళ్ళలేదన్న. మేము ఎందుకంటే మాకు న్యాయస్థానం తీర్పు ఉంది, ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేతో కాంటాక్ట్ ఉన్నాం, హైకోర్టు తీర్పు ఉంది. ఇంకో జిహెచ్ఎంసీ కూడా కూలగొట్టికి వచ్చిరన్నా, కూలగొట్టికి వచ్చింది. ఇక్కడ అదే ఆయన రాణిస్తాడు అయితే అన్న మీరు అన్నది వాస్తవం. ఆయన మా దగ్గర రాణిస్తలేడనా, మా గురించి అంతా బేడ చెప్పారు, మేం దొంగలం లంగలం అని చెప్పిండు. అందుకే ఆయన మాటలు విన్నందుకే ఇలా మర్రి రాజశేఖర రెడ్డి పోయి బ్లాక్ మెయిల్ అంటుండు. అన్న స్టేటస్ వాళ్ళు తెచ్చుకొని కట్టుకోరు అన్న, ఇక్కడ అంతా పేపర్ ఎవిడెన్స్ లేనా, ఏదో ఒట్టిగా చెప్తే కాదు అన్న. నేను ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెట్టుడు కాదు, మేము వస్తాం ఆడికి, మేము భోజనాలు పెడతాం, మేము అన్ని ఖర్చులు నేను తీసుకుంటాం. దయచేసి మర్రి రాజశేఖర రెడ్డి గారు చెప్పండి, మీటింగ్ పెట్టేది ఉంటే మా అందరి సమక్షంలో పెట్టమని చెప్పండి, లేకపోతే ఇదే స్వాతంత్ర సమరం ఎదురు ఇక్కడనే పెట్టమని చెప్పండి, లేదు మల్కారి చౌరస్తా అంటే మల్కారి చౌరస్తా అని చెప్పండి. మేము ముఖాముఖి చర్చ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈ గోడ మధ్యలో ఈ క్యాబిన్లో ఒక మాట, ఈ క్యాబిన్లో ఒక మాట వద్దు, ముఖాముఖి ఆ అక్రమ నిర్మాణదారులకు మాకు ముఖాముఖి పెట్టండి, మీరు కూర్చోండి, ఎవరు న్యాయం ఉన్నారో మీరు తీర్పియండి. ఇవాళ న్యాయస్థానం కూడా తప్పంటారు కదా, న్యాయస్థానం విషయం 2 సార్లు ఇచ్చింది న్యాయస్థానం తీర్పు. మొన్న హైడ్రా కూడా డైరెక్ట్ కేసు పాస్ చేసింది. ఎవరు ఇంకోటి జస్టిస్ లక్ష్మణ్ చేసిండు, మామూలైనా కాదు, జస్టిస్ లక్ష్మణే పాస్ చేసిండు ఆర్డర్, హైడ్రాకి డైరెక్షన్స్ ఇచ్చిండు. ఏమని ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో, రోడ్ని కబ్జా చేసి కట్టుకున్న కట్టడాలు ఉన్నాయో వాటిని పరిశీలించి ఇమ్మీడియట్ మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఇచ్చిండు. 28వ తారీఖు 6 వారాల గడువు కూడా ఇచ్చిండు. 6 వారాల గడువు కూడా అయిపోయింది. ఇగో మా లేడీస్ ఇంత కష్టపడరా ఈ స్థాయి నుంచి ఉన్నది. ఇంకోటనా ఆయన అంటుండు కదా అక్రమ నిర్మాణం గురి చేస్తామని అన్న, ఇల్లు కట్టేటప్పుడే మా బస్తలు ఆపిరన్న, తెలియక కట్టుకోలేదండి ఇల్లులు. చూడండి వాళ్ళు కట్టుకునేటప్పుడే మేము అందరం మా వాళ్ళు బస్తలు ఆపిరు. ఇక ఈ పొజిషన్ ఉన్నప్పుడు మేము ఆపినాం, మేము చెప్పినాం. ఇదిగోండి మా ప్రజలందరూ, ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ ఆపిరు, ఈ కట్టకండి
దయచేసి మీకు కూలుతాయి, మీరు నష్టపోతారని. అంటే అక్రమ నిర్మాణం తెలిసి కూడా వాళ్ళు కట్టుకుంటే ఇవాళ ఇతను ఏమంటారు, 30 సంవత్సరాలు ఇతను ఎక్కడ ఉన్నారండి, వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం అయ్యి వాళ్ళు వచ్చేయమంటారు మేము బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? అక్రమ నిర్మాణాలు కూల్చొద్దని మీ కార్పొరేటర్ చెప్తున్నారు. ఇక్కడ మీ కార్పొరేటరు, మీ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒప్పుకుంటున్నారు ఏమని, అక్రమ నిర్మాణాలు కూల్చొద్దని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చి చూశారు కదా. ఇప్పుడు చూడండి, ఇంకోటి ఏమంటాడు, హైడ్రా పనిచేస్తలేదు అంటున్నాడు. హైడ్రా పనిచేస్తే ఎట్లా అంటారు సార్? హైడ్రా పనిచేస్తుంటే హైడ్రా కట్టడి చేస్తున్నాడు. ఇక్కడ అక్రమ నిర్మాణదారులు అందరినీ తీసుకెళ్ళి హైడ్రా కమిషన్ తీసుకెళ్ళి ఈ అక్రమ నిర్మాణదారుల ఇల్లులు కూల్చకండి అంటాడు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఆల్రెడీ ఇంకా ఇంత కూడా తెలియవసలేదా? పబ్లిక్ అంతా తెలుసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టిరు. ఇటువంటి రాజకీయ నాయకులు ఉండడం వల్ల మొత్తం పార్టీకి గెలిస్తారు వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళాడు. ఇప్పుడు తీసుకెళ్ళిన దాంట్లో ఇక్కడ చూడండి, కార్పొరేటర్ భర్త వీళ్ళు లంచాలు తిన్నారు కాబట్టి వీళ్ళ రంకు బయట పడుతుంది అని చెప్పి ఈ రంకుని కాపాడుకోవడానికి ఇది చేసారు. మేము ఇప్పుడు చెప్తాం సార్, పచ్చి బట్టల మీద మేము గుడిలో జరుగుతాం. మేము అందరం నడుగున్నాం. ఇప్పుడు నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, నేను ఇప్పుడు పచ్చి బట్టల మీద జరుగుతాం. ఏమని మీరు వీళ్ళందరి దగ్గర వీళ్ళకి ఒత్తాల్సింది వెళ్తున్నారు, డబ్బులు లంచాలు తీసుకొని మీరు వీళ్ళకు ఒత్తాలు వెళ్తున్నారు కాదని చెప్పండి. గుడి పచ్చి బట్టల మీద మేము జరుగుతాం. ఇది ఎంత మాట కరెక్ట్ అండి? ఇది మా ప్రజలేమో ఘోరంగా ఎంత ఘోరమైన టార్గెట్ ఉందంటే ఇదిగోండి. ఇప్పుడు పాత నిర్మాణం ఇట్లుంది, కొత్త నిర్మాణాలు ముందుకు వస్తున్నాయి. ఎవరికి వస్తారు ఈ కొత్త నిర్మాణాలు? ఇప్పుడు ఈ పాతలో కూడా ఏం చెప్తారంటే, ఇంకా జరిగి కట్టుకున్న వాళ్ళకు ఈ కార్పొరేటర్ ఏం చెప్తారంటే, ఇగో వీళ్ళకి నేను ప్రోత్సహించి ఇలా కట్టిస్తా, నేను కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి కదా, అవన్నిటినీ అసలు కోర్టాట జస్టిస్ వాళ్ళందరూ ఎవరు? నేనే 141 డివిజన్ మల్కాజిరికి మేము కోర్టాటలన్నీ కళ్ళ రాసేస్తాం, మీకు మేము ఇచ్చేస్తాం. ఇగో ఈ ముందు కట్టుకోండు, మీరు కూడా ముందు స్టాఫ్లు చెప్పని కట్టుకోమంటాడు. అంటే ఓ క్యాన్సర్ రోగం ఇప్పుడు స్టార్టింగ్ ఉంది సార్ మా దగ్గర. అంటే క్యాన్సర్ రోగం ఈ రూపంలో ఉన్నది. ఇదిగోండి, ఈ ఇల్లు ఎంకరేజ్ జరిగినాక ఈ ఇల్లు ఎట్లా ముందు కడతారు సార్? ఈ ఇల్లు వెనకకున్నాయి. మరి తెలియదా కట్టించేటప్పుడు? మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాం కాదు, కార్పొరేట్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇటువంటి ఇగో అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి కదా, ఎవరైతే ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి తీసుకెళ్ళిండో ప్రజలందరినీ వీళ్ళందరూ అక్రమ నిర్మాణదారులు సార్. వీళ్ళు ఏమంటారు, ఈ అక్రమ నిర్మాణదారులు అందరూ కూడా ఇప్పుడు అందరూ అక్రమ నిర్మాణదారులే. రోడ్ని ఆక్రమించుకొని కట్టుకున్నారు. వీళ్ళందరికీ 66 ఫీట్ల హుడామా ఎస్టార్ ప్లాన్ రోడ్ని ఫాలో అవుతూ జిహెచ్ఎంసీ వీళ్ళందరికీ పర్మిషన్ గ్రాంట్ చేసింది. గ్రాంట్ చేస్తే వీళ్ళందరూ ఇల్లు ఇంకా కట్టుకున్నారు. కాంపౌండ్ వాళ్ళే ముందు కట్టిరు. ఇప్పుడు ఇల్లు ఏం ఊరవు సార్, ఖాళీ కాంపౌండ్ వాళ్ళు మటుకే కూలుతాయి. అయితే వీళ్ళు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ రోగం స్టార్టింగ్ ఉన్నప్పుడే దాన్ని మనం ఇది చేయాలి సార్. దాన్ని ఇది చేయకుండా చేసామనుకోండి, నేను చెప్తున్నా, హైకోర్టు ఇవాళ హైడ్రా కూడా ఒక ఆర్డర్స్ పాస్ చేసింది. ఏమని, వీళ్ళు స్టేటస్ కోల్ తెచ్చుకోరు. స్టేటస్ కోల్ సార్ నేనే చదువుకోలే అయ్యా, రాజశేఖర్ అయ్యా మేము చదువుకోలే, మీరు బాగా చదువుకోరు కాబట్టి అసెంబ్లీకి వేరు. స్టేటస్ కోల్ ఉన్నాక వాళ్ళని కట్టుకుంటారా ఇల్లు? స్టేటస్ కో అంటే ఏంది? నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారము స్టేటస్ కో అంటే ఏంటంటే, ఎట్లున్న ఇల్లులు అట్లనే ఉండాలి. అంటే ఏ పొజిషన్లో ఉండాలి ఇల్లు? ఈ కట్టడిగో ఇట్లుండాలి ఇల్లు. కానీ వీళ్ళు నిర్మాణం పూర్తి చేసారు. జిహెచ్ఎంసీలు ఏం చేశారు, హ్యాండ్ జస్ట్ ఐవాష్ చర్య కింద ఏమని ఇచ్చారు, వైలేషన్ ఇచ్చి మామ అనిపించుకున్నారు. ఇక్కడ ఇవన్నిటి మీద చర్య తీసుకోవడంలో వీళ్ళు కొత్త రీసెంట్ ఇక్కడ పోసేది కట్టిండు ఈ నిర్మాణం లెఫ్ట్ సైడ్లో. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోవడం కొత్తది వెలిచింది. వీళ్ళందరూ ఏమంటారు, మేము కట్టిన నెంబర్ నిధి కూడా కూర్చారంట. అంటే రాము యాదవ్ అనే వ్యక్తి కార్పొరేటర్ మస్తుగా డబ్బులు సంపాదించి కొన్ని లక్షలు సంపాదించారు మా మిర్జాల కాలనీ వస్తువులు దొరికింది.